వచ్చాం. అలాగే మండలంలో సమచంత నాతవరంలో నిన్నే ఆర్డర్ వచ్చింది. సమచంత సోషల్ వెల్ఫేర్ బాయ్స్ గర్ల్స్ సమచంత బాయ్స్, అలాగే నాతవరంలో బాయ్స్ గర్ల్స్ కి ఈ హాస్టల్స్ కి రిపేర్స్ చేయడం కోసం చెప్పి ఈ 3 హాస్టల్స్ కి 38,74,000 రూపాయలు శాంక్షన్ అయింది. రాత్రి ఆర్డర్ వచ్చింది. ఇలాగ ఒక్కొక్కటి మనం చేసుకుంటూ పోతున్నాం. అలాగే మొన్న మన తాండవ ఎలక్షన్ అయింది. మన సత్యనారాయణ గారిని చైర్మన్ గా గెలిపించుకున్నాం. తాండవ చైర్మన్ గా. ఎందుకు తాండవ చైర్మన్ పెట్టామంటే ఆ తాండవ రేపు వచ్చి 5 సంవత్సరాల్లో పూర్తిగా బాగు చేసి 53,000 ఎకరాలకి నీరు అందే విధంగా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలని చెప్పి ఆలోచన ఉంది. దానికి మొన్న ఎలక్షన్ జరిగింది. సత్యనారాయణ గారు చైర్మన్ అయ్యారు. ఆ చంద్రబాబు నాయుడు గారికి ఒప్పుకున్నారు. తున్నించి లిఫ్ట్ చేసి వాటిని తాండవాలో తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. దానికి కూడా మీరు అందరూ కూడా సహకరించి ఆశీర్వదించవలసిన అవసరం ఉంది. ఇవి కూడా చెప్పాలి. సరే, నాతవరం మండలం ఉన్న నాయకులందరికీ ఏంటంటే, నేను ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు 42 సంవత్సరాల నుంచి ఉన్నాను. 83లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యా. ఎప్పుడు కూడా 6 నెలల్లో ఇంత డబ్బు ఎప్పుడు తేలేదు. నేను కాదు, ఏ ఎమ్మెల్యేకి ఇంత డబ్బు రాలేదు. గత ప్రభుత్వం మొత్తం అప్పులు పాలు చేసేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు. డబ్బులు లేకుండా పోయాయి. అయినా ఇటువంటి టైంలో ఈ 6 నెలల్లో మరి మీ నాతవరం మండలం వాళ్ళు మా నాయకులు మరి రిలైజ్ అవుతారో ఇంకా అలాగే ఉంటారో నాకు తెలియదు, కానీ ఎప్పుడూ లేని విధంగా ఈ 6 నెలల్లో ఒక్క నాతవరం మండలానికి 26,85,00,000 రూపాయలు ఇచ్చారు. ఎప్పుడైనా చూసారా ప్రశ్నలు మీరు ఎవరన్నా? నువ్వు ఇప్పుడే సరిగ్గా రాయండి. 6 నెలల్లో 26,85,00,000 ఎప్పుడన్నా మీ జీవితంలో ఎప్పుడైనా చూసారా? ఇంత కష్టాల్లో ఉండి, ఇన్ని అప్పుల్లో ఉండి ఇంత డబ్బు తీసుకొచ్చామంటే ఒకసారి మీ నాయకులు కూడా రిలైజ్ అవ్వాలా. ఎంతసేపు కాడి తిట్టుకుంటూ వీళ్ళు తిట్టుకుంటూ ఆడికా మా నాయకులు మాట్లాడుతూ చెప్పాడు కొన్ని విషయాలు. కాగితాలు కూడా ఇచ్చారు. తప్పనిసరిగా ప్రజలకు అవసరమైన నేను తీర్చడం కోసం నేను ప్రయత్నం చేస్తానని చెప్పి సందర్భం చేస్తూ, అలాగే ఈవేళ ఇక్కడ చూసుకుంటే కొన్ని విషయాలు రాసుకున్నాను. నేను ఇప్పుడే మాట్లాడుతూ ఉంటే రాసుకున్నాను. నేను దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే కరెంట్ ఫోల్స్. మీరు చెప్పింది చాలా రాసుకున్నాను, కానీ ముఖ్యమైన టిక్ పెట్టుకున్నాను. నేను కరెంట్ ఫోల్స్ అవసరం. ఇంకేదంటే దేనికంటే కరెంట్ కూడా అవసరం. అంటే ఈ కరెంట్ ఫోల్స్ గురించి నేను నర్సీపట్నం వెళ్ళంటే దీనికి సంబంధించిన అధికారులందరూ పిలిపించి మాట్లాడి ఎక్కడెక్కడ ఏం చేయాలి, ఏమైనా ట్రాన్స్ఫార్మర్ ఎక్స్ట్రా కావాలా, మళ్ళీ లైటింగ్ ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా చూడాలని కానీ ఏం చేయాలని చెప్పి ఆలోచన చేసి నర్సీపట్నం వెళ్ళాలంటే మీటింగ్ పెడతాను నేను. అదొకటి. అలాగే రెండోది నాకు అప్పటి నుంచి కోరుకుంది, కిందన వాటర్ ఫాల్ ఉంది. మీ అందరికీ తెలిసి కిందనే ఫస్ట్ టైం నేను వెళ్ళాను అక్కడికి. ఇంతకుముందు ఒకసారి వచ్చి వెళ్ళి చిన్న ఏం చేశాను, కానీ పెద్దగా చేయలేకపోయాం. అప్పుడు 12 లక్షలు ఎంత ఇచ్చాను నేను. అది కూడా సరిపోదు. అది మంచి వాటర్ ఫాల్. చాలా మంది విశాఖపట్నం నుంచి, తున్నించి, అనకాపల్లి నుంచి కొంతమంది వచ్చారు ఇక్కడికి మోటార్ సైకిల్ మీద వచ్చి నా దగ్గర చెప్పారు, సార్ మంచి వాటర్ ఫాల్ ఉందండి, కొంచెం అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పారు. ఇప్పుడు టూరిజం కూడా చంద్రబాబు నాయుడు బాగా డెవలప్ చేయడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి మొన్నే పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న చింతపల్లి, పాడేరు, అరకు అన్ని తిరిగి వెళ్ళారు. అతను కూడా టూరిజం గా డెవలప్ చేయాలని ఉంది. టూరిజం ఎందుకంటే ఇక్కడిక్కడ మనం కొంచెం సదుపాయాలు చేయగలిగితే, ఈ వాటర్ ఫాల్ దగ్గర సదుపాయాలు చేయగలిగితే, ఆ వాటర్ ఫాల్ దగ్గరికి విశాఖపట్నం నుంచి ఎక్కడి నుంచి వస్తూ ఉంటారు ఆ ఫ్యామిలీస్ తో వచ్చి సరదాగా 2 రోజులు ఉంటారు ఇక్కడ. 2 రోజులు ఉంటే ఇక్కడ వ్యాపారాలు జరుగుతాయి. ఇక్కడ వ్యాపారాలు జరిగితే మీకు ఆదాయం వస్తుంది. టూరిజం డెవలప్ చేయాలి, ఆటోమేటిక్ ఆదాయం వస్తుంది. మీకు 2 రోజులు ఫ్యామిలీస్ తో వస్తారు, ఇక్కడ 2 రోజులు ఉంటారు. ఇక్కడ వాళ్ళకి కావాల్సిన గదులు ఏం చేసుకుంటే బ్రహ్మాండంగా మీకు ఆదాయం వస్తుంది. ఇవాళ లంబసింగి వెళ్ళారు అనుకుంటారు మీరు. వెళ్ళారు, లంబసింగి వెళ్ళి ఉంటారులే చలికి. ఇప్పుడు చాలా బీకేసి వెళ్ళిపోతాం కొంత.
అంచేత ముఖ్యంగా ఏంటంటే రోడ్డు అయిపోతుంది కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు సెక్రటరీతో మాట్లాడాను. ముఖ్యంగా ఆడవాళ్ళకి కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా మంచినీళ్ళు. మీకు మంచినీళ్ళు ఇబ్బంది లేకుండా చెయ్యాలా, అందుకే అడిగాను ఇప్పుడు ఏం చెయ్యాలో నేను. అది కూడా ఆర్డీఓ గారు ఉన్నారు, పంచాయతీరాజ్ వాళ్ళు ఎవరు ఉన్నారండి ఇక్కడ? ఆర్డబ్ల్యూఎస్ డిఓ ఉన్నారా? డిఈ గారు ముందుకు వచ్చాడు. ఇక్కడి పంచాయతీల్లో గతంలో నాకు గుర్తుంది, బోరేసి సోలార్ పెట్టాను, కరెంట్ అయితే లేదు. దాన్ని మళ్ళీ రివైజ్ చేయడానికి అవకాశం ఉన్నాయా? అదే మీరు ఏం చేస్తానో తెలీదు, పని అవుతుంది చూస్తూ వచ్చాను నేను. అలాగే కింద నుంచి పైకి కూడా నేను ఎప్పటి నుంచో రోడ్డు వేయాలని చెప్పి మనందరం ఆలోచన చేసాం. కానీ కొండ మీదకి వేయాలంటే ఆ రోజుల్లో పెద్ద ఇబ్బంది పడతాను అనుకున్నాం. అది ఇంజనీర్లు అంతా కలిపి మాట్లాడుకున్న తర్వాత ఇక్కడ కూడా ఈ రోడ్డు వేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కలిపి ఆలోచన చేసి మనకి 2 కోట్ల, ఇందాక తప్పు చెప్పారు, 2,05,00,000 ప్రశ్నలు తప్పు రాస్తారని చెప్తున్నాను. 40 లక్షలు కాదు, 2,05,00,000 రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది మీరు ఎప్పటి నుంచో కలగంటున్నటువంటి కళ. ఇది ఈవేళ ఈ ఉమ్మడి ప్రభుత్వంలో అందరం కలిసి వారి ఆశీర్వాదంతో ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. చాలా సంతోషం. మరి ఆ రోజుల్లోనే ఇక రోడ్డు అంటే వేసాం. ఇక ఆర్డీఓ గారు ఇక్కడ ఉన్నారు, సెక్రటరీని కూడా ఇప్పుడు మీ సెక్రటరీని కూడా పిలిచి మాట్లాడినప్పుడు ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే చాలా కోరికలు కోరారు. ఇవన్నీ కోరికలే. వాటర్ స్కీమ్లు కావాలా, ఏంటి కావాలని చెప్పి మీరు ఆలోచన చేస్తే అది కూడా నేను పూర్తి చేస్తానని చెప్పి, అమ్మ మీ అందరికీ నేను మాటిస్తున్నాను, తప్పనిసరిగా ఆడవాళ్ళకి మంచి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. అలాగే మీరు చూశారు ఈవేళ ఈ రోడ్డుకి ఇంకా చెప్పారు 2,05,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇందా చెప్తున్నాను మీకు, ఈ ప్రెస్ వాళ్ళకి ముఖ్యంగా చెప్పాలి నేను, ఈ మనందరికీ. అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆర్డీఓ గారు, అలాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చారు, అధికారులందరికీ. మరి ఈరోజు ఎంతో ఘన స్వాగతం పలికినటువంటి మీ అందరికీ, ముఖ్యంగా ఆడవాళ్ళకి కానీ మగవారికి కానీ అందరికీ, పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సోదరులారా, నేను ఎలక్షన్లో 6 నెలల క్రితం కిందనే మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్ చాలా మంది మీరు కూడా వచ్చారు. ఆ రోజు చెప్పాను నేను, ఒకవేళ దేవుడి దయ వల్ల మేము గెలిచి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వస్తే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఆ రోజు నేను కింద మీటింగ్ చెప్పడం జరిగింది, ఎలక్షన్ ముందు. అదేవిధంగా ఇప్పుడు ఎలక్షన్ అయ్యి 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లోనే మీ అందరికీ ఇచ్చిన మాట ప్రకారంగా ఈవేళ ఇక్కడ రోడ్డు అక్కడి నుంచి సమ్మచంత నుంచి సరుగుడు వరకు మధ్యలో చిన్న బిట్టు ఉండిపోయింది అంటున్నారు. నాకు తెలిసి అది కూడా అయిపోయి ఉంది అనుకున్నారు. ఒక బిట్టు ఉండిపోయి అది కూడా చేద్దాం.